హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐరన్ అండ్ కాల్షియం అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే స్వీట్ రెసిపీ గురించి చూద్దాం. మనం ఇప్పుడు ఈ లడ్డూలు తినడం వల్ల మనకి జుట్టుకి ఎముకలకి ఎంతో బలాన్ని ఇవ్వడమే కాకుండా ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇవి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఈ లడ్డూలు. ఈ లడ్డు తయారీ కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో 1 కప్పు ఎండు కొబ్బరి తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన కొబ్బరిని తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో వేయించడం వల్ల గింజ లోపల వరకు వేగి చాలా రుచిగా ఉంటాయి. ఇలా బాగా వేపుకోవాలి పల్లీలు. ఇలా బాగా వేగిన పల్లీలు తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 కప్పు వరకు నల్ల నువ్వులు వేసి వేపుకోవాలి. ఈ నల్ల నువ్వులు బాగా వేగాక చిట్లుతూ ఉంటాయి, అప్పటి వరకు వేపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే బాగా వేగుతాయి. తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 కప్పు వరకు అవిసె గింజలు తీసుకొని వేపుకోవాలి. ఇవి కూడా బాగా వేగాక చిట్లుతూ ఉంటాయి, అవి చిట్లే వరకు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్లో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దానిలో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు. దీన్నంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా బాగా ఒత్తుతూ లడ్డూలా చుట్టుకోవాలి. ఈ లడ్డూలు వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల పాటు బాగుంటాయి. చూసారుగా, ఎంతో మెత్తగా టేస్టీగా ఉండే లడ్డు రెడీ. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.